ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం 12వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇతరులపైన మీ నమ్మకమే ఈ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం కావచ్చు. అలాగే ఈ వారం మీరు క్షేత్రానికి సంబంధించిన ప్రయాణంలో వెళ్లే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రయాణం మీకు చాలా అలసిపోతుంది మరియు ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్ల అవసరం లేకపోతే ఇప్పుడు ఎటువంటి ప్రయాణాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ వారం మీ తల్లిదండ్రుల సహకారంతో మీరు ఇంతకు ముందు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నుండి బయటపడగలరు. దీనివల్ల మీరు మీ మానసిక ఉద్రిక్తతని వదిలించుకోవడమే కాదు, మీ పరిస్థితిని మెరుగుపరిచిన తర్వాత మీ ప్రయత్నాల్ని సరైన దిశలో చేయడంలో కూడా మీరు విజయవంతమవుతారు. ఇంకా ఈ వారం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇతరులపైన మీ నమ్మకం ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి మీ ఆర్థిక పని మరియు డబ్బు సంబంధిత డబ్బును మీ స్నేహితులు లేదా బంధువులతో పంచుకోవడం మానుకోండి. లేకపోతే వారు మీ నుండి రుణం కోరడం ద్వారా మీ ఆర్థిక బడ్జెట్ ను పాడు చేయవచ్చు. ముఖ్యంగా మీరు గతంలో మీ కెరీర్ లో కొంత నిరాశని అనుభవించినట్లయితే ఈ వారం విషయాలు కోలుకోవడం ప్రారంభిస్తాయి మరియు మీ వ్యాపారం సానుకూల దిశలో పయనిస్తుంది. దాంతో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందగలుగుతారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, లా మరియు వైద్య రంగాల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మీకు మీ స్నేహితుడి ద్వారా మీ కోరిక మేరకి విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే శుభవార్త లభిస్తుంది. ఏదేమైనా ఈ సమయంలో కూడా మీరు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలి. కష్టపడి పనిచేయడం అసాధ్యం. అందువల్ల దీన్ని అర్థం చేసుకొని మీ ప్రయత్నాల్ని సరైన దిశలో నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 18వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.